భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది వచ్చినా తూర్పు నియోజకవర్గంలో ఎక్కడా వర్షం నీళ్లు ఆకుండా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే రామ్మోహన్ రావు అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో 4వ డివిజన్ లైలా గార్డెన్స్ ఆవరణలో నూతనంగా నిర్మించిన రీడింగ్ రూమ్ను రామ్మోహన్ ప్రారంభించారు. గతంలో 50% విజయవాడ కార్పొరేషన్, 50% స్థానికుల ఆర్థిక సహాయంతో అపార్ట్మెంట్స్, కాలనీలు అభివృద్ధి పనులు చేశామని అన్నారు. ఇక వైసీపీ హయాంలో గతంలో ఉన్న అన్ని స్కీములను కూడా రద్దు చేశారని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి కారణంగానే వరదలు వచ్చినప్పుడు అనేక కాలనీలలో వర్షపు నీళ్లు నిలిచిపోయి మురికి కుప్పలుగా తయారయ్యాయని అన్నారు. ప్రస్తుతం గద్దె రామ్మోహన్ రావు శాసనసభ్యుడిగా నూతన రీడింగ్ రూమ్ను ప్రారంభించడం ఆశించదగ్గ విషయమని స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు అన్నారు. విజయవాడ నగరంలో చాలా కాలనీలు, ఇలాంటి కాలనీలు అనేకం వాళ్ళ కాలనీలు వాళ్ళే శుభ్రపరుచుకునే విధంగా, వాళ్ళ డ్రైన్లు ఇవన్నీ కూడా వాళ్ళే అజమాయిషీ చేసే విధంగా 50-50 కాంట్రిబ్యూషన్, అంటే 50% కార్పొరేషను, 50% కాలనీ వాళ్ళు పెట్టుకుని ఎంతో చక్కగా కాలనీలు తీర్చిదిద్దుకున్నారు. 2019 ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెత్త పన్నేసి భారం పెంచడమే కాకుండా ఇలాంటి స్కీములని 50-50 స్కీములన్నీ కూడా తీసేయటం వల్ల మొత్తం అపరిశుభ్రంగా మార్చడం కాకుండా, డ్రైన్లు పాడైపోవటం కాకుండా, ఎక్కడా కూడా సిల్ట్ తీసిన పాపాన పోకపోవటం వలన చిన్నపాటి వర్షం సైతం రోడ్ల మీద నీళ్లు వచ్చి అనేకమైన ఇబ్బందులు గురయ్యాయి. ఇవాళ ఇలాంటి కాలనీలు మోకాళ్ళు లోతుకు నీళ్ళలో వర్షానికి ఉన్నాయంటే అది ఈ 5 సంవత్సరాల్లో డ్రైన్ల మీద, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్స్ కానీ సరైన శ్రద్ధ తీసుకోవాలి. రామ్మోహన్ రావు గారు పార్లమెంట్ సభ్యులుగా ఉండగా ఆ రోజున ఇది 42వ డివిజను. ఏమండి, ఇక్కడ కాలనీ వాళ్ళందరూ కూడా మరి రీడింగ్ రూమ్లు ఏర్పాటు చేసుకున్నట్లయితే వారు సాయంత్రం పాటు చదువుకోవడానికి, ఏదైనా కార్యక్రమాలు చేసుకోవడానికి, మీటింగ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉందంటే వారి నిధుల ద్వారా కూడా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీ, భారతీయ నగర్, సిటీఓ కాలనీ, జయప్రకాష్ నగర్, లాయలా గార్డెన్స్లో కూడా 5 రీడింగ్ రూమ్లు నిర్మించడం జరిగింది. ఆ తదుపరి ఈ రీడింగ్ రూమ్లన్నింటినీ కూడా సచివాలయాలుగా కూడా వాడుకోవడం జరుగుతుంది. ఆ సచివాలయాలుగా వాడుకునేటువంటి సందర్భంలో కాలనీ వాసులందరికీ కూడా పైన అంతస్తు చేస్తామని చెప్పి వేయించలేదు. మేము పోరాడంగా ఈ రీడింగ్ రూమ్ ఒకటి నిర్మించారు. మిగిలిన 4 రీడింగ్ రూములు కూడా త్వరలోనే కూడా ఏర్పాటు చేస్తామని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ నగరం